సెప్టెంబర్ 28, 2015 అనగా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో ఊపు మీద ఉన్నటువంటి వాళ్ళు హిందూ మతోన్మాద శక్తులు కానీ, గోరక్షకులు కానీ, సనాతనవాదులు కానీ, ఇంకెవరైనా బజరంగ్ దళీలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో గోమాంసం ఉన్నదని చెప్పి హత్య చేసినటువంటి సంఘటన. ఆ సంఘటన యొక్కలో ఉన్నటువంటి ముద్దాయిల మీద కేసు నడుస్తున్నది. ఆ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి యోగి సర్కార్ అక్కడ పిటిషన్ ఫైల్ చేసినటువంటి ఆ కేసులో అనగా సూరజ్‌పూర్‌లో ఉన్నటువంటి గ్రేటర్ నోయిడా పరిధిలో ఈ కేసు నడుస్తుంది. ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో సౌరభ్ ద్వివేది జిల్లా న్యాయమూర్తి యూపీ సర్కార్ దాఖలు చేసినటువంటి పిటిషన్‌ను రిజెక్ట్ చేసి ఈ కేసును ఖచ్చితంగా ఎమర్జెన్సీ ప్రాతిపదికన నడిపించాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. అట్లాగే ఈ అఖ్లాక్ భార్య ఆమె కూడా అలహాబాద్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే యూపీ ప్రభుత్వము ఈ యొక్క అభియోగాలను విత్‌డ్రా చేసుకుంటుంది, కేసును మాఫీ చేయించుకుంటుంది అని చెప్పి అనుమానంతో హైకోర్టులో దాఖలు చేస్తే ఆ కేసును జనవరి 5కు అలహాబాద్ హైకోర్టు దాన్ని వాయిదా వేసింది. కాబట్టి ఒక వైపున ఇక్కడ భారతదేశంలో ముస్లింలను గోమాంసం తింటున్నారని చెప్పి కొట్టి చంపడం ఒకటైతే, బంగ్లాదేశ్‌లో 2 రోజుల క్రితం జరిగినటువంటి అక్కడ కూడా ముస్లింలైనటువంటి మూకలు అక్కడ ఒక హిందూ మనిషిని అమాయకుడిని కొట్టి చంపితే ఇది ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మాబ్ లించింగ్ ముస్లింలను చంపేస్తున్నారు అంటే అది ఏ నీతికి సంబంధించి అనుసరించేటువంటి విధానము, అది ఏ రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి విధానము. మనిషి అన్నప్పుడు ఒక నీతి, ఒక విధానం అంటూ ఉండాలి. కానీ లేకుండానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయమూర్తి, అదనపు న్యాయమూర్తి సౌరభ్ ద్వివేది మీద ఎంత ఫోర్స్ తీసుకొస్తారు. మరి ఆయన ఖచ్చితంగా నిలబడి ఆ కేసును నడిపించడానికి సిద్ధపడ్డాడు అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య లౌకిక శక్తులందరూ కూడా ఆ యొక్క సౌరభ్ ద్వివేది చర్యలు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అట్లాగే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అటువంటి మాబ్ లించింగ్ అయితే ఖచ్చితంగా ఖండించవలసిందే. మేము కూడా ఖండిస్తున్నాము. కానీ అట్లాగే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మాబ్ లించింగ్ కేసును హిందూ ఉన్మాదులు సనాతన ధర్మం అనే పేరుతో చేస్తున్నటువంటి వాటిని కూడా ఖచ్చితంగానే ఖండిస్తున్నాము. బంగ్లాదేశ్లో ఒక వ్యక్తి చనిపోతే నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఆ రకమైనది చేశారు. ఇక్కడ 220 మందికి పైగా సుమారు 600 వరకు ఇక్కడ మాబ్ లించింగ్ జరిగినట్టుగా వార్తలున్నవి, విశ్లేషణలు కూడా ఉన్నాయి.